వేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మామా బ్రోస్. thumbnail చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ద టాపిక్ ఈస్ అబౌట్ గ్లోయింగ్ thumbnails. గ్లోయింగ్ thumbnails ని మన ఫ్రీ ఎడిటర్ సాఫ్ట్వేర్ అయినటువంటి పిక్సెల్ ల్యాబ్ లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఇది చాలా పెద్ద ప్రాసెస్ మామ. ఎంత పెద్ద ప్రాసెస్ అయినా దాన్ని మనం పచ్చడి చేయడానికి మీరు నేను ఉన్నాం కదా, వేసేద్దాం రండిగా. సో ఇచ్చి పడతాం మొత్తం ఎట్లా కలిసి షేక్ అయిపోవాలి. పిక్సెల్ ల్యాబ్లో ఇంత గ్లోయింగ్ thumbnails ఎట్లా చేస్తున్నాం అని చెప్పి. సో లేట్ లేకుండా మనం వెళ్ళిపోదాం రండి మనం వీడియోలకి. సో ఈ గ్లోయింగ్ thumbnail చేసుకోవాలంటే చాలా పెద్ద కథలు ఉంటాయి అనమాట. సో అట్లాంటి ఏం లేకుండా మనం చాలా సింపుల్గా మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం రండి. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేసుకుంటే మనకి యూట్యూబ్ thumbnail ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి అండ్ ఓకే బటన్ క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. టెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని తీసి పడదు బౌతలకి. చలో నేను మీకు ఇక్కడ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న పిఎన్జీ లింక్ అనేది ఇస్తాను. సో ఆ పిఎన్జీని ఇమేజ్ని తీసుకొని మీరు ఇక్కడ గ్లోయింగ్ thumbnails అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే చూద్దాం. సో సింపుల్గా ఈ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ అని ఉంటుంది. మనం ఇంపోర్ట్ పైన క్లిక్ చేయి, మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేసావు అంటే దీని ఒక రొటేట్ కొట్టు. 2 times 3 times రొటేట్ చేసిన తర్వాత మనకి ఈ లైన్స్ అనేవి పైకి వస్తాయి అనమాట. సో సింపుల్గా నువ్వు ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని నువ్వు డ్రాగ్ చేసుకొని పెద్దగా పెట్టుకో. ఓకే, ఈ స్క్రీన్ నిండా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రీపొజిషనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీపొజిషన్ క్లిక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ మిడిల్లోకి ఈ 2 times క్లిక్ చేసినామంటే మీకు ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వస్తున్నాము. మిడిల్లోకి వచ్చినాక ఏం లేదు, సింపుల్గా ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తామంటే ఈ కలర్ ఫిల్టర్ ఉంది బాబాయ్, కలర్ ఫిల్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ హ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు రకరకాలుగా గ్లోయింగ్ అనేది వస్తుంది అనమాట. సో సింపుల్గా నేను గ్రీన్ కలర్ కోసం గ్రీన్ కలర్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా దీనిపైన ఓకే ఇచ్చేసాయి. ఓకే ఇచ్చేస్తే మనకి అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో నువ్వు మళ్ళీ ఏం చేసావంటే అదే ఇమేజ్ని మళ్ళీ తీసుకో. ఈ ప్లస్ పైన క్లిక్ చేయి, ఫ్రమ్ గ్యాలరీలకు ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్రాప్ చేసుకుందాం. సో ఈ క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ గ్లో మొత్తం మనం ఎగరగొట్టేద్దాం. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకో. సో దీన్ని కూడా మళ్ళీ ఒక రౌండ్ రొటేట్ చేద్దాం. ఎందుకు బాబాయ్ రొటేట్ చేస్తాం అంటే దాన్ని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో రొటేట్ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసేసి రైట్ మామ. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేసావు అంటే సింపుల్గా మళ్ళీ సో ఇక్కడ ఈ లేయర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని కూడా గ్రీన్ కలర్ చేంజ్ చేసి పడేసి ఏంటంటే అదొక మనకు ఇప్పుడు ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సెట్ అయిపోయింది అనమాట. రైట్ బాబాయ్ నువ్వు ఈ లేయర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది, ఈ రైట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని నువ్వు మర్జ్ చేసేసి ఈ రెండింటిని మనం మర్జ్ చేసేద్దాం. అంటే మొత్తం ఒకటే బ్యాక్గ్రౌండ్ కింద సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఓకే పైన క్లిక్ చేసేసాయి. ఎప్పుడైతే నువ్వు ఓకే పైన క్లిక్ చేస్తావు మనకి అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే దాని కింద మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇచ్చి పడేసాం ఇక్కడ. సో దాన్ని లాక్ చేసుకున్న తర్వాత నువ్వు సింపుల్గా ఏం చేసామంటే ఒక చిన్న సింపుల్ టెక్స్ట్ యాడ్ చేసుకుందాము. రెడ్ బాబాయ్ నువ్వు ఈ విధంగా టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక సైడ్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు యాక్చువల్గా మనకు స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ప్లస్ బటన్ పైన క్లిక్ చేసే మామ. చేసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తాడు సింపుల్గా నువ్వు ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకో. నువ్వు ఏ పిక్చర్కి అయితే నువ్వు గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నావు. సో నేను ఆల్రెడీ రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ తీసుకున్న తర్వాత నా పిక్చర్ తీసుకున్నా ఓకే పైన క్లిక్ చేసి పడేసాం మామ. సో చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు సింపుల్గా దీన్ని ఇట్లా సైడ్కి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టి పడదుబ్బు. ఓకే ఇలా పెట్టేసిన తర్వాత మామ దీన్ని అడ్జస్ట్ చేసుకో మంచిగా. సో ఏంటంటే నేను మొత్తం thumbnail ఏంటంటే జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మీకు ఒక ఐడియాని మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నా. సో మీరు దాన్ని ఏ విధంగా వాడుకొని పిచ్చెక్కిస్తారు అనేది అది మీ మీద టోటల్లీ డిపెండ్ అవుతుంది అనమాట. నేను గ్లోయింగ్ ఎఫెక్ట్ని మాత్రమే చూపిస్తున్నా. ఏ విధంగా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేస్తారనేది మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది మామ. ఓకే
సో ఇలా చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు సింపుల్గా ఇమేజ్ నుంచి క్లిక్ చేసుకున్న తర్వాత మనం కిందికి వెళ్ళిపో బాబాయ్. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రోక్ అని ఉంది బాబాయ్, ఈ స్ట్రోక్ పైన క్లిక్ చేసి పడదావు. చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఎనేబుల్ చేసిన మనకు ఒక వైట్ కలర్ గ్లో అనేది వస్తుంది. సో ఆ వైట్ వద్దు, నేను గ్రీన్ కలర్ గ్లోయింగ్ పెట్టినా కాబట్టి సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రోక్ అనేది చేసుకున్నాను. సో నాకు ఈ గ్రీన్ కలర్ రాలేమో అని ఎట్లా చేసుకోవాలి అని చెప్పి నువ్వు అని అంటే సో ఇక్కడ ప్లస్ అని ఉంది బాబాయ్, ఈ ప్లస్ పైన క్లిక్ కొడిన తర్వాత ఇక్కడ పెద్ద గ్రీన్ కలర్ ఉంటుంది, ఈ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా మిడిల్ ఉంటుంది. ఇలా నువ్వు లాక్కెళ్ళి ఇవన్నీ ఫుల్ చేసుకున్నట్టే నీకు కిరాకున్న గ్రీన్ కలర్ అని నీకు వస్తుంది అనమాట. సో సింపుల్ ఓకే చేసుకుంటే నీకు ఆ కలర్ అని అక్కడ యాడ్ అయిపోతుంది బాబాయ్. ఓకేనా. సో నీకు నేను స్ట్రోక్ తీసుకున్నా, దీన్ని ఒక 2% తీసుకున్నా, ఓకే చేసేసిన. సో స్ట్రోక్ తీసుకున్నాం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, దీని పక్కన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉందా మామ, ఈ డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేయి. సో నేను ఇందాక చెప్పాను కదా, సో ఆ కలర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని. సో నువ్వేం చేస్తావంటే ఇక్కడ పెన్ సైజ్ ఉంది కదా, దీన్ని మొత్తం లాగి పడదబ్బు, స్మూత్నెస్ కూడా లాగి పడదబ్బు. నెక్స్ట్ ఇక్కడ బ్లర్నెస్ ఉంది, దీన్ని కూడా లాగేసాయి, లాగితే కలర్ సాగిపోవాలి అంతే. సో అంతా చేసుకున్నావు కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ నువ్వు విధంగా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా నువ్వు స్క్రీన్ మీదకి వచ్చి ఒక చిన్న డాట్ పెట్టా అంతే. డాట్ పెట్టా, ఓకే కొట్టేసి. ఈ డాట్ అని పెట్టినవరా బాబు అని చెప్పండి, అదే కదా మీరు నేను చెప్తాను, నేను అన్నది అందుకే కదా. సో ఏం చేస్తాడు, దీన్ని లాగితే సీరియల్ సాగిపోవాలా, లాగితే పెద్దగా వచ్చింది, ఇంకా పెద్దగా లాగేసి లాగితే వచ్చిన తర్వాత మనకు స్క్రీన్ మీదకి వచ్చింది. సో ఏం చేసుకోవాలి మామ అంటే, సో నువ్వు ఏం చేస్తావు సింపుల్గా ఈ లేయర్స్ ఉన్నాయి బాబాయ్, లేయర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని కిందికి లాగితే మనకి ఇక్కడ దీని కిందికి వస్తుంది. ఇది మన బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కిందికి లాగితే సో మనకి బ్యాక్గ్రౌండ్ పైన పెట్టుకోవాలన్నమాట. సో ఈ లేయర్స్ని క్లోజ్ చేసి సో చూడండి బాబాయ్, మనకి ఆల్రెడీ బాబు నాకు చెప్తాను. సో చూసుకోండి మామ, దీన్ని మనం మళ్ళీ లాక్ వేద్దాం దీన్ని, ఎందుకంటే మళ్ళీ అక్కడిక్కడ కదలకుండా ఉంటాము. పిక్ని లాక్ వేసిన. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే చూడండి, మనకు ఆల్రెడీ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది మన పిక్చర్కి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకంతా యాడ్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం లాక్ వేద్దాం. లాక్ మామ, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి చూడండి చూపిస్తాను, జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ మీద మొత్తం రావట్లేదు గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది. బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోయింది కానీ మనకి అసలైన బ్యాక్గ్రౌండ్ అంటే గ్రీన్ కలర్ అనేది మొత్తం ఫేస్ మీద కూడా కొంచెం వస్తున్నారు అనమాట. సో ఫేస్ మీదకి రావట్లేదు. సో ఏం చేస్తాం మామ అని చెప్పంటే, సో మన దగ్గర అన్ని ట్రిక్స్ ఉంటాయి కాబట్టి సో దీన్ని మళ్ళీ జూమ్ అవుట్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మామ, మీరు ఈ లేయర్స్లోకి వెళ్ళండి, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి, చేసుకున్న తర్వాత లేయర్స్ని క్లోజ్ చేసేసేయండి. కిందికి రండి, కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అది ఉంటుందన్నమాట, ఇన్నర్ షాడో అని చెప్పి. దీనిపైన క్లిక్ చేయమా, సింపుల్గా వెళ్ళే దీన్ని ఎనేబుల్ చేసి మనకంతా నిండిపోతుంది బ్లాక్ కలర్తో. సో మనకు ఆ బ్లాక్ కలర్ మనం ఏంది గ్రీన్ కలర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్లిక్ చేసేసాయి. చలో చూసుకుంటే మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అంతా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ వై యాక్సిస్ ఉంది కదా, దీన్ని కొంచెం పెంచుమామ, దీన్ని ఒక 5 వేసుకోవడం స్క్రీన్ మొత్తం. అంటే ఏంటంటే మొత్తం అది మన ఎఫెక్ట్ నిండా వచ్చేస్తాం మనం. సో అలా కాకుండా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, సో మనం వచ్చేసి ఒక 4 సెట్ చేసుకున్నాం. 4 సెట్ చేసుకుంటే చూడండి మనకి క్లాసిక్గా ఉన్నటువంటి ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది మన పిక్చర్ నిండా వచ్చేస్తుంది మేడం. సో చూడండి నేను జూమ్ చేసి కూడా చూపిస్తే చూడండి, మన ఫేస్ మీదకి అంతా మన డ్రెస్ మీద కూడా అంతా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది అన్నమాట. సో చూడండి దీన్ని చూసుకుంటే ఎంత క్లియర్ ఉంది అసలు ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది. సో మీరు ఈ విధంగా గ్లోయింగ్ ఎఫెక్ట్ని క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు కొంచెం మీరు అడ్జస్ట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో కొంచెం కిందికి లాగేస్తే మనకు మరీ అంత పైకి పోకుండా ఇక్కడ కిందికి ఇలా వచ్చేస్తున్నాం. సో చూడండి మనం ఎంత క్లాసిక్గా ఎంత ప్రొఫెషనల్గా అనిపిస్తుందో మన థంబ్నెయిల్ అనేది. సో ఇట్లా మనం ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాము. సో ఈ థంబ్నెయిల్స్ ఉంది కదా, దీన్ని మీరు ఎట్లా అంటే అట్లా మీరు తెలుసు కదా, మీకు వన్స్ ఒక్కసారి చూపిస్తే మీరు చెడు కూడా ఆడేస్తారని నాకు తెలుసు మామ. సో దిస్ ఈస్ వాట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో ఏంటంటే దీన్ని కొంచెం మీరు ఇలా లాగేసి అలాగే ఇచ్చేసేయండి గ్లోయింగ్ థంబ్నెయిల్స్. సో ఇలాగ మామ మీరు ఈ విధంగా గ్లోయింగ్ ఎఫెక్ట్ని మీ థంబ్నెయిల్స్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా డబల్ ట్యాప్ చేసి మన వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి మామ. కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మాత్రం బుద్ధి పడదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అది మాత్రం క్లిక్ అయిపోవాలండి. సో షేర్ చేయండి మీ యూట్యూబ్ వీడియోస్ చేసే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, కానీ ఎవరైతే మళ్ళీ థంబ్నెయిల్స్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో మన వీడియోని మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్. నమస్తే.